హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో మే నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మే నెలలో కెమెరా కింగ్స్ అయిన మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. ఒకటి వివో X300 అల్ట్రా, ఇంకొకటి ఓప్పో ఫైండ్ X9 అల్ట్రా. ఈ అల్ట్రా మోడల్స్ ని ఈసారి ఇండియాకు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు అయితే ఎప్పుడు ఇండియాకు తీసుకురాలేదు. ఇదే ఫస్ట్ టైం అల్ట్రా మోడల్స్ ని అయితే ఇండియాలో లాంచ్ చేయడం. ఇప్పుడు మనం ఈ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మే 6న వివో నుంచి వివో X300 అల్ట్రా అలాగే వివో X300 FE రెండు ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ X300 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT-901 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది HPO సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT-818 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో ఈ కెమెరా సెటప్ చాలా బాగుంది. దీంతో ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే చాలా మంచిగా వస్తాయి. అలాగే ఈ ఫోన్ కి 400mm టెలికన్వర్టర్ లెన్స్ కిట్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. దీంతో ఇంకా మంచి ఫోటోగ్రాఫ్స్ అయితే మనం తీసుకోవచ్చు. అలాగే ఇది 400mm టెలికన్వర్టర్ లెన్స్ సపోర్ట్ చేసే మొట్టమొదటి ఫోన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 2K డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే 6600 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ఇది Origin OS 6 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5+7 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా T-Star కోటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే వివో X300 FE స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో ఈ కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. T-Star కోటింగ్ సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా వీటికి ఈసారి ఈ FE ఫోన్ కి కూడా 200mm టెలికన్వర్టర్ లెన్స్ కిట్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇది ఒకటి మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఫొటోస్ ఇంకా మంచిగా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 1.5K డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ కి ఈసారి 60,000 నుండి 70,000 మధ్యలో పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మే 7న OnePlus Nord CE6 అలాగే CE6 Lite రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ CE6 ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 1.5K 144Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేసే AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. దాంతో పాటుగా టచ్ రిఫ్లెక్స్ చిప్ ని కూడా ఇస్తున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 8000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అలాగే IP66 IP68 IP69 అండ్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇక్కడ ఈ ఫోన్ కి 25,000 నుంచి 30,000 బడ్జెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే CE6 Lite స్పెసిఫికేషన్స్ అయితే అంత బాగా బయటకు రాలేదు. అంటే ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే ఉంటుంది. కానీ అది ఫుల్ HD డిస్ప్లేనా లేదా 1.5K డిస్ప్లేనా ఇంకా ఏమంతా స్పష్టత లేదు. అదే విధంగా ఇందులో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఇస్తున్నారు. దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది వరకు స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. ఇవి మాత్రమే. ఇంకా స్పెసిఫికేషన్స్ అన్ని లాంచ్ డేట్ దగ్గర పడే కొద్దీ లీక్ అవుతూ ఉంటాయి. చూడాలి మరి ఏ స్పెసిఫికేషన్స్ తో వస్తుందో. ఈ ఫోన్ 20,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. 20,000 కంటే ఎక్కువ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే వివో X300 అల్ట్రా ఫోన్ కి కాంపిటీటర్ గా ఓప్పో నుంచి ఓప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్ ని లాంచ్ చేస్తున్నారు. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. 200 మెగాపిక్సెల్
టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 10x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఈ ఫోన్ లో హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే 300mm టెలికన్వర్టర్ లెన్స్ కిట్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఈ కెమెరా సెటప్ కూడా చాలా బాగుంది. వీటితో కూడా చాలా మంచి ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దాంతో పాటుగా సిగ్నల్ కోసం అని చెప్పేసి S1 సిగ్నల్ చిప్ అయితే ఇస్తున్నారు. అలాగే దీంట్లో 6.82 ఇంచెస్ 2K+ ప్రో XDR డిస్ప్లే ఉంటుంది. దీనికి 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అలాగే దీంట్లో 7050 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ Vivo X300 FE కి కాంపిటీటర్ గా Oppo Find X9 S ఫోన్ ని లాంచ్ చేస్తున్నారు. దీంట్లో 6.59 ఇంచెస్ 1.5K డిస్ప్లే ఉంటుంది. రేర్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో MediaTek Dimensity 9500S ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 7025 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT50 Pro ఫోన్ కూడా ఇదే నెలలో లాంచ్ అవుతుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే MediaTek Dimensity 8400 ప్రాసెసర్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 6500 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 25 నుంచి 30,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఎంత ప్రైస్ పెడతారో. అలాగే ఐకు నుంచి ఐకు Z11 లైట్ ఫోన్ ని కూడా తీసుకొస్తారు అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 15,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రియల్మీ నుంచి రియల్మీ P4R ఫోన్ కూడా లాంచ్ అవుతుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో 6.9 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. 7500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా అండర్ 20K బడ్జెట్ లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మోటో నుంచి మోటో రేజర్ 70 అల్ట్రా ఫోన్ కూడా ఇదే నెలలో లాంచ్ అవుతుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో 6.9 ఇంచెస్ మెయిన్ డిస్ప్లే ఉంటుంది. అలాగే 4 ఇంచెస్ కవర్ డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తారన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఇవి ఈ మే నెలలో లాంచ్ అవుతాయి అన్నట్లు కన్ఫర్మ్ అయిన మొబైల్స్, అలాగే రూమర్స్ ప్రకారం మొబైల్స్. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. Thank you so much for watching and bye bye now.